హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికైతే డీలిమిటేషన్పై ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసుకున్నారు. సౌత్ స్టేట్కి సంబంధించిన అనేక మంది లీడర్లు, అనేక పార్టీలు కూడా నిన్న పాల్గొన్నాయి. అందులో మనం ప్రముఖంగా మాట్లాడుకోవాల్సింది మన తెలంగాణ నుండి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ గురించి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుండి 5 పాల్గొన్నారు అండ్ ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి 3 పాల్గొన్నారు నిన్న. కేటీఆర్ గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు. అలాగే కర్ణాటక నుండి కూడా పాల్గొన్నారు డీకే శివకుమార్ గారు. అలాగే వచ్చేసి కేరళ నుండి ముఖ్యమంత్రి పాల్గొన్నారు పినరయ్ గారు. సో వీళ్ళందరూ కలిసి నిన్న స్టాలిన్ అధ్యక్షతన నిన్న ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసుకున్నారు. ఎలాగైనా సరే ఈ డీలిమిటేషన్ని ఆపాలి, డీలిమిటేషన్ కనుక జరిగితే సౌత్ రాష్ట్రాలు ఖచ్చితంగా నష్టపోతాయి అని చెప్పేసి నిన్న అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు మాట్లాడిన మాట. సో వైఎస్ జగన్ గారు కూడా దీని మీద స్పందించడం జరిగింది. ఆల్రెడీ నరేంద్ర మోదీ గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. డీలిమిటేషన్ వల్ల ఖచ్చితంగా నష్టం జరుగుతుంది, మీరు డీలిమిటేషన్స్లో ఏవైతే మీరు పొందుపరుస్తారో అంశాలు వాటి మీద కంపల్సరీ చర్చ జరగాలి అని చెప్పేసి నిన్న జగన్ గారు కూడా లెటర్ రాయడం జరిగింది. సో మొత్తానికైతే ఈ డీలిమిటేషన్ అనేది ప్రస్తుతం ఇండియాలో ఒక హాట్ టాపిక్ అయిపోయింది, బర్నింగ్ టాపిక్ అయిపోయింది. ఎందుకు డీలిమిటేషన్ వల్ల సౌత్ స్టేట్కి నష్టం వస్తుంది అనేది ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే, డీలిమిటేషన్ ఈసారి చేస్తే పార్లమెంట్ స్థానాలు ఏవైతే చేస్తారో ఆ పార్లమెంట్ స్థానాలు ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారమే ఈ పార్లమెంట్ స్థానాల్ని నిర్ణయిస్తారు. సో ఇప్పుడున్న జనాభా లెక్క ప్రకారం అయితే సౌత్ స్టేట్స్లో జనాభా అనేది చాలా తగ్గిపోయింది, నార్త్ స్టేట్లో జనాభా అనేది చాలా పెరిగిపోయింది. సో అప్పుడు ఈ డీలిమిటేషన్ వల్ల సౌత్ స్టేట్స్లో ఎంపీ స్థానాలు అనేవి కూడా చాలా తగ్గుతాయి. ఇప్పుడు ఉదాహరణకి మన తెలంగాణలో 19 ఉన్నాయి. సో ఈ 19 కూడా ఇంకా తగ్గే అవకాశం ఉంది. అటు ఆంధ్రాలో చూసుకుంటే 25 స్థానాలు ఉన్నాయి పార్లమెంటుకి, ఎంపీ స్థానాలు. ఆ 25 కూడా జనాభా ప్రతిపాదికన ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే 25 నుండి 20కి వచ్చే అవకాశం ఉంది. అంటే జనాభా ప్రతిపాదికన చేస్తే మటుకు భారీగా తగ్గుతాయి ఎంపీ సీట్లు అనేది. అప్పుడు ఆబ్వియస్లీ మన సౌత్ స్టేట్స్ అక్కడ పార్లమెంట్లో ఇక్కడ నుండి రిప్రజెంట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా చాలా తగ్గిపోతుంది కదా. ముఖ్యంగా ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతీయ పార్టీల్ని తన ఉనికిని కోల్పోతాయి. ఇప్పుడు కేవలం 15 ఎంపీ స్థానాలు ఉంటే పార్లమెంట్లో ఇంకేం పోరాడతారు వాళ్ళకి బలం ఎక్కడిది? సో ఇది అతిపెద్ద డ్యామేజ్ కాబట్టి, అతిపెద్ద థ్రెట్లా ఉంది కాబట్టి దీన్ని ఎలాగైనా ఆపాల్సిందే అని చెప్పేసి ఇప్పుడు సౌత్ స్టేట్స్లో ఉన్న ప్రతి ఒక్క పార్టీలు దీని మీద పోరాటం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ డీలిమిటేషన్ వల్ల ఈ సీట్స్ అనే కేటాయిస్తే నార్త్ వాళ్ళే ఎక్కువగా మెజారిటీలో ఉంటారు. సో సౌత్ నుండి ఈ డబ్బులు అనేవి తీసుకుంటారు, నార్త్లో ఎక్కువగా ఇస్తుంటారు. మనం చూస్తూ ఉంటాం, సౌత్కి ఇచ్చేది అమౌంట్ తక్కువ సెంట్రల్ అనేది, నార్త్లో పెట్టేది అమౌంట్ ఎక్కువ. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి డీలిమిటేషన్ జరగకూడదు అని చెప్పేసి ప్రస్తుతానికైతే వీళ్ళు పోరాటం చేస్తున్నారు. డీలిమిటేషన్ 25 ఏళ్ళు వాయిదా వేయాలి. పునర్విభజన చేస్తే సౌత్కు 33 సీట్లు మాత్రమే, సౌత్కు 33 సీట్లు ఉండాలి. ఒకవేళ ఈ డీలిమిటేషన్ చేస్తే ఖచ్చితంగా 33% సీట్లు అనేవి సౌత్ నుండే ఉండాలి. ఆ లెక్క ప్రకారం చేస్తేనే అక్కడ పార్లమెంట్లో మెజారిటీగా మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది. ప్రతి ప్రాంతీయ పార్టీకి ఎంతో కొంత ఒక మెజారిటీ అనేది ఉంటుంది. సో ఈ 33% కాకుండా ఇంకా తగ్గితే మాత్రం అసలు ఇక సౌత్ స్టేట్స్ ముఖ్యంగా ఈ ప్రాంతీయ పార్టీలను అసలు సెంట్రల్ పార్టీలు అసలు దగ్గర కూడా రానియం, మాట్లాడే అవకాశం కూడా ఇవ్వం. ఇది రాజకీయ అసమానతలకు దారితీస్తుంది. సౌత్తో పాటు కొన్ని నార్త్ స్టేట్స్కు అన్యాయం. తెలంగాణ రూపాయి వెళ్తే కేంద్రం ఇస్తున్నది 42 పైసలే. చెన్నైలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్లో సీఎం రేవంత్. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు కేవలం ఒక తెలంగాణనే కాదు, ఈవెన్ సౌత్లో ఉన్న ప్రతి స్టేటు వెల్ ఇన్కమ్ ఉన్న స్టేట్ ఇవి. సో ఇక్కడ నుండి ₹1 వెళ్తే ట్యాక్స్ రూపంలో ₹1 అనేది వెళ్తే
మళ్ళీ కేంద్రం ఇస్తుంది రిటర్న్లో కేవలం 42 పైసలు మాత్రమే. సో అది ఎంత దారుణం! ఎలా వీళ్ళు దాన్ని జస్టిఫై చేసినట్టు? అదే మనం గుజరాతో లేకపోతే పంజాబో లేకపోతే ఇంకో రాష్ట్రం హర్యానా ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే అక్కడ మటుకు రూపాయికి ఇంకా 2-3 రూపాయలు అదనంగా ఇస్తున్నారు అక్కడ, డెవలప్మెంట్ కోసమో లేకపోతే సంక్షేమానికో ఇంకో రకంగానో. బట్ సౌత్ స్టేట్ వచ్చేసరికి ఇక్కడ ఫండింగ్ అనేది లేకపోతే ఆ ట్యాక్స్ రూపేణా మళ్ళీ రిటర్న్ వచ్చేది కేవలం 40% మాత్రమే. ఇది చాలా తీవ్రమైన అన్యాయం కదా, ఇది జరగకూడదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈక్వల్గానే ఉండాలి. అదే ఇక్కడ నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు, ఈ దేశం ఎవరి సొత్తు కాదు, జనాభా ఆధారంగా డీలిమిటేషన్ వద్దు, సౌత్ స్టేట్స్ తీవ్రంగా నష్టపోతాయి, తమిళనాడు సీఎం స్టాలిన్. సో అదే అంటుంది, జనాభా ఆధారంగా మీరు మాత్రం ఈ డీలిమిటేషన్ అనేది చేయకండి. ఇప్పుడు ఏదైతే ఉందో జనరల్గా మనకు నియోజకవర్గాల వారీగా పార్లమెంట్ స్థానాలు అనేవి ఉంటాయి, దాన్నే కంటిన్యూ చేయండి. లేకపోతే ఇప్పుడు ఎలాగో నియోజకవర్గాలు పునర్విభజన అనేది చేయాల్సిందే, కంపల్సరీ చేస్తారు కూడా. 2029 ఎన్నికల లోపే ఇవన్నీ జరుగుతాయి. ఆ చేసిన తర్వాత మళ్ళీ ఈ పార్లమెంట్ స్థానాలు అనేవి ఈ నియోజకవర్గాలు, అసెంబ్లీ స్థానాలు నియోజకవర్గాల ఆధారంగానే చేయండి తప్ప జనాభా ప్రకారంగా అయితే వద్దు అని చెప్పేసి కూడా నిన్న స్టాలిన్ చెప్పడం జరిగింది. న్యాయబద్ధమైన డీలిమిటేషన్ కోసం పోరాడతాం. సో అవసరమైతే ఈ డీలిమిటేషన్ మీద సుప్రీంకోర్టు కూడా వెళ్ళే ఆలోచనలు అయితే ఉన్నారు. ఎలాగైనా సరే సౌత్ స్టేట్స్కి అయితే అన్యాయం జరగకూడదు అని చెప్పేసి. బట్ బీజేపీ ఇంకా స్టిల్ ఇప్పటికీ కూడా డీలిమిటేషన్లో ఈ పాయింట్స్ ఉంటాయి అనేది ఇంకా చర్చించలేదు. ఎక్కడేది కానీ దీని గురించి చిన్న లీక్ కూడా లేదు. ఇలా ఉండబోతోంది, లేకపోతే ఇంత జనాభాకి ఇంత స్థానాలు ఉంటాయని చెప్పేసి ఎక్కడే కానీ చెప్పలేదు. బట్ వీళ్ళు ఒక అలర్ట్నెస్ అనమాట, ఒకవేళ అలా చేస్తే భారీ డ్యామేజ్ జరుగుతుందని చెప్పేసి. ఎందుకంటే బీజేపీ తీసుకొచ్చిన ప్రతి ఇలాంటి సంస్కరణలు ఏవైతే చేశారో వాళ్ళు ఆల్ ఆఫ్ ది సడన్ చేశారు. మనం చూసాం గతంలో నోట్ల రద్దు అనేది కూడా సడన్గా జరిగిపోయింది. అలాగే వచ్చేసి అనేక ఈ జిఎస్టీ కూడా సడన్గా వాళ్ళు నిర్ణయించి ఇంప్లిమెంట్ చేశారు. ఇలా అనేక సంస్కరణలు వీళ్ళు చేసినవి ఏదైనా సరే ముందుగానే ఎలాంటి లీకులు లేకుండా ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు. సో ఇప్పుడు సౌత్ స్టేట్ వాళ్ళకి ఇదే భయం. వీళ్ళకి ఇప్పుడు కనుక మనము ఐక్యమత్యమై వీళ్ళకు ఒక మెమోరాండం లాగా మనం ఏమన్నా రిప్రజెంట్ చేయకపోతే వీళ్ళు మనల్ని పట్టించుకోరు. వాళ్ళు ఏదైతే అనుకున్నారో, వాళ్ళు ఏదైతే టార్గెటెడ్ మైండ్లో పెట్టుకున్నారో దాని ప్రకారమే వాళ్ళు వెళ్తారు. సో మనం అందరూ కలిసి దీన్ని ఎలాగైనా ఎదుర్కోవాలని చెప్పేసి కూడా నిన్న మీటింగ్ అనేది పెట్టుకున్నారు. జనరల్గా వెస్ట్ బెంగాల్లో కూడా కొంత నష్టం అయితే జరగవచ్చు డీలిమిటేషన్ వల్ల. జనరల్గా మమతా గారికి కూడా ఆహ్వానించడం జరిగింది, బట్ ఆమె కూడా రాలేదు, ఎందుకనో మరి. ఇప్పుడు ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే ఆబ్వియస్లీ వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి ఈ డీలిమిటేషన్ని వాళ్ళు వ్యతిరేకించరు. వాళ్ళ అభ్యంతరాలు ఏదన్నా ఉన్నా డైరెక్ట్గా వెళ్ళి మోదీ గారిని కలిసి చెప్పుకునే అవకాశం వీళ్ళకు ఉంది కాబట్టి వీళ్ళు ఎలాగో ఆ మీటింగ్ పాల్గొని దాన్ని వ్యతిరేకించే ఆప్షన్ లేదు, అవకాశం లేదు. సో చంద్రబాబు నాయుడు గారికి ఇన్విటేషన్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి ఇన్విటేషన్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆల్రెడీ చెప్పడం జరిగింది, నాకు ఇన్విటేషన్ అనేది వచ్చింది, బట్ మేము కూటమిలో ఉన్నాం కాబట్టి మీ హాజరు కాలేము అని చెప్పేసి కూడా నిన్న మళ్ళీ స్టాలిన్ గారికి లెటర్ రాయడం జరిగింది. సో మొత్తానికి ఈ డీలిమిటేషన్ అనేది నార్త్ వర్సెస్ సౌత్ ఫైట్లా కూడా మారే అవకాశం ఉంది. ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ అంతర్గత యుద్ధం అంటారు కదా, అలా మొదలవుతుంది. సో దీన్ని ఇది చాలా సున్నితమైన అంశంలా అయిపోయింది ఇప్పుడు. సో దీన్ని బీజేపీ చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి, లేకపోతే భారతదేశంలోనే అంతర్గత యుద్ధాలు వస్తాయి. సౌత్ వర్సెస్ నార్త్ ఫైట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మరి చూద్దాం అసలు డీలిమిటేషన్లో ఎలాంటి మార్పులు చేస్తారు వీళ్ళు అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. సో ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.